నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ప్రకృతి వైద్యం కరోనా సమయంలో ఎలా ఉండాలి అంటే, కరోనా సమయంలో చూసుకున్నట్టయితే ఆరోగ్యానికి సంబంధించి అంటే హాస్పిటల్స్ అన్నీ ఓపీ సేవలు నిలిపివేశారు. అలాగే చూసుకున్నట్టే దీర్ఘకాలికంగా ఉంటే కొన్ని రోగాలు ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళకు మందులు అందాల్సిన అవసరం ఉంది. ఆ మందులు ఇప్పుడు అందుబాటులో లేవు. అలాగే హాస్పిటల్స్ కూడా అందుబాటులో లేవు. అన్ని హాస్పిటల్స్ కరోనా లేదంటే ప్రైవేట్ హాస్పిటళ్ళు పనిచేయడం లేదు. అంటే ఈ సమయంలో ఏం చేయాలంటే ప్రజలు అంటే రోగాల బారిన పడకుండా ఏం చేయాలి, ప్రకృతి వైద్యం ఏమైనా ఉందా, అలాగే చూసుకున్నట్టయితే ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీదే మనతో పాటు మాట్లాడడానికి రాధిక గారు ఉన్నారు. డాక్టర్ రాధిక, ఆక్యుపెంచరిస్టు, న్యాచురోపతి. నమస్తే మేడం. చూసినట్టయితే అంటే కరోనా సమయంలో చాలామంది వైద్య సదుపాయాలు సరిగా అందక ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇలాంటి సమయంలో ఎవరైతే కొంత దీర్ఘకాలంగా కొన్ని వ్యాధులు ఉంటాయి, రెగ్యులర్గా వచ్చే కొన్ని ఉంటాయి, అంటే వీటిని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఈ రోజుల్లో అందరూ కూడా కరోనా బాధితులుగా ఉన్నారండి. కరోనా గురించి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే శరీరానికి వైద్యం గురించి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం మన శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి ఆత్మ. అంటే మన యొక్క ఆత్మకి శక్తి కావాలండి. అంటే మన విల్ పవర్ పెంచుకోవాలి ఫస్ట్. ఎప్పుడైతే మనం విల్ పవర్ పెంచుకుంటామో ఆటోమేటిక్గా మనం ఈ కరోనా వైరస్నే కాదు దేన్నైనా ఎదుర్కోగలం అనమాట. ఇప్పుడు కరోనాని నేను ఎలా ఎదుర్కోగలను అని అనుకుంటే, నేను నిరోగి ఆత్మను అని అనుకోవాలండి. అంటే నాకు ఏ రోగము లేదు అని నేను ఎప్పుడైతే ఆత్మిక స్థితిలోకి వెళ్ళి ఎలాంటి వైరస్ అని నేను ఎదుర్కోగలను అని నేను అనుకున్నట్లయితే, అంటే నేను నిరోగి ఆత్మను అని ఎప్పుడైతే అనుకుంటానో ఆ సమయంలో ఎలాంటి వైరస్ అని నేను ఎదుర్కోగలనండి. అంటే అసలు సూక్ష్మ స్థూల వైద్యం రహస్యం ఏంటంటారు? సూక్ష్మము అంటే మన యొక్క ఆత్మిక స్థితి అండి. ఆత్మిక స్థితిని బట్టి మన యొక్క శరీరంలోని అవయవాలపైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రేమ అనే గుణం తగ్గడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అంటే మన యొక్క ఆత్మలో ప్రేమ అనే గుణం తగ్గిందనమాట. ఇప్పుడు కరోనాని తీసుకుందాం. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఎక్కడ ఉంది అంటే లంగ్స్ మీద పడుతుంది అంటున్నారు కదా. ఈ లంగ్స్ మీద పడడానికి మనం ఏం చేయాలంటే మన యొక్క ఆత్మిక స్థితి పరంగా అయితే ప్రేమ అనే గుణాన్ని నా ఆత్మలో నింపుకుంటూ ఉండాలి. అంటే అది భగవంతుని నుంచి మాత్రమే నింపుకోగలమండి, ఒక మనిషి ఇచ్చేది కాదు. ఇప్పుడు మందు అంటే నేను ఏదో తయారు చేసి ఇస్తాను. మన యొక్క ఆత్మిక స్థితిలోకి వెళ్ళడం అంటే పరమాత్మతోటి నా ఆత్మను నేను జోడించగలగాలి. అంటే పరమాత్మ నుంచి నేను ప్రేమ అనే గుణాన్ని తీసుకోవడం అంటే నేను ప్రేమ స్వరూపంగా మారిపోవాలన్నమాట. నేను ప్రేమ స్వరూప ఆత్మను ఎప్పుడైతే అనుకుంటానో అనుకున్న సమయంలో ఆ ప్రభావం అంతా కూడా నా లంగ్స్ మీద పడుతూ ఉంటుంది. అంటే ఊపిరితిత్తుల మీద ప్రభావం. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే విల్ పవర్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనకు ఒక కాలర్ ఉన్నారు, కనకరాజు గారు, బిహెచ్ఎల్ నుంచి. చెప్పండి కనకరాజు గారు, మీ డౌట్ ఏంటి మేడంని అడగండి. అమ్మా, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ తల్లి. యువతి యువకులు అంటే బ్రహ్మకుమారి కుమారుల కోసము శివ పరమాత్మ యొక్క శ్రేష్ట సలహా ఏమిటి? బ్రహ్మకుమారీస్ గురించే కాదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ కూడా కావాల్సింది నేను ఒక ఆత్మను అని ముందు గ్రహించాలి. అంటే శరీరంతో పాటు ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలని గ్రహించాలి. ఆత్మలో ముందు మనం ఏ శక్తుల్ని నింపుకుంటే ఈ కరోనా లాంటి వైరస్లను ఎదుర్కోగలము అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలండి. దానికి ముందు నిరోగి ఆత్మగా మారాలి, శాంతి స్వరూపంలోకి వెళ్ళాలండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి కూడా శాంతి అన్నది లేదు. నేను శాంతి స్వరూప ఆత్మను అని ఒక పుస్తకం తీసుకుని రాయడం వల్ల కానీ, మీరు మననం చేసుకోవడం వల్ల కానీ శాంతి వైబ్రేషన్స్ వాయుమండలంలో మనకంతా కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్ల నేను నిర్భయంగా నిశ్చయంగా ఉండగలను అనమాట. చింతల నుంచి మరో కాలర్ ఉన్నారు. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు కుమార్ సార్. చెప్పండి సార్, నాకు మార్నింగ్ నుంచి బాగానే ఉంటుంది, ఓన్లీ ఈవినింగ్ టైంలో నాకు దగ్గు వస్తుంది సార్. ఈవినింగ్ టైంలో దగ్గు వస్తుందమ్మా. దానికి నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నేను ప్రేమ స్వరూప ఆత్మను అని నువ్వు అనుకుంటూ ఉండాలి. తర్వాత నేను ఇప్పుడు ముద్ర చూపిస్తున్నాను, ఆ ముద్ర చేయాలమ్మా. ఇది ఉంది కదా, ఈ రెండు చేతులు ఇలా పట్టుకుని దీన్ని ఇలాగా బటన్ వేలు పైకి ఎత్తాలి. దీన్ని లింగముద్ర అంటారు. ఈ లింగముద్ర వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో వేడి అన్నది పెరుగుతుంది, జలుబు దగ్గు వీటిని కూడా మనకి కంట్రోల్ చేస్తాం అనమాట. దీన్ని లింగముద్ర అంటారు. లింగముద్రని మనం వేసుకోవడం వల్ల జలుబు దగ్గు నుంచి నియంత్రణ చేసుకోవచ్చు అండి, ఎటువంటి మందు లేకుండా. థ్యాంక్ యూ అండి. అంటే చూసినట్టయితే అంటే ఇప్పుడు మనకు కరోనా వల్ల ఇప్పుడు కరోనా నుంచి బయటపడాలంటే అంటే ఇంట్లోనే ఉన్నవాళ్ళు ఎలాంటి సూచనలు సలహాలు మీరు వాళ్ళకు అందజేస్తారు?
ఇప్పుడు ఇంట్లో ఉండి చేసుకోవడమేనండి. ఇప్పుడు ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలి. ఆత్మిక స్థితిలోకి వెళ్తూ మన యొక్క శరీర అవయవాలను నడిపించుకోవచ్చండి. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందరికీ కూడా కామన్ ప్రాబ్లం డయాబెటీస్ ఉంది. ఈ డయాబెటీస్ టైంలో నేను ఏం చేయగలను? ఇప్పుడు నేను హాస్పిటల్స్ లేవు, కొంతమందికి ఎక్కువ తగ్గులు ఉన్నాయి. దానికి ఏం చేయాలంటే యోగముద్ర ఉందండి, దాంతోపాటు మెడిటేషన్ ఉంది. మెడిటేషన్లో ఏంటంటే నేను సుఖ స్వరూపాత్మను అనుకోవాలి. అంటే మన ఆత్మలో భగవంతుని నుంచి సుఖాన్ని నింపుకోవడం వల్ల మన దాంట్లో డయాబెటీస్ అన్నది కంట్రోల్కి వస్తుంది. దాంతోపాటు ఈ యొక్క ముద్ర వేయాలండి. ఈ చేతులు ఉన్నాయి కదా, 2 చేతులు ఇలా పెట్టి జస్ట్ దీన్ని ఇలా పెట్టాలి. ఇది ఏ సమయంలోనే వేయచ్చండి, తినకముందు తిన్న తర్వాత అన్నదేమీ లేదు, ఎనీ టైం వేయచ్చు మనం. దీంతోపాటు ఏంటంటే ఒక 10 నిమిషాలు ఉదయము సాయంత్రము చేయాలి. కొంతమందికి డౌట్ ఏంటంటే కూర్చునే చేయాలా లేదంటే ఆసనం వేసి చేయాలా, అలా ఏమీ లేదండి. మీరు కంఫర్టబుల్గా ఎక్కడైనా కూర్చుని చేయొచ్చు. లేదు నాకు టైం దొరకట్లేదు అంటే పడుకునేటప్పుడైనా కనీసం జస్ట్ హ్యాండ్స్ ఇలా పెట్టుకుని ఉంటే ఆటోమేటిక్గా డయాబెటీస్ అన్నది కంట్రోల్ వస్తుంది. మరో కాలర్ ప్రసాద్ గారు ఉన్నారు జీడిమెట్ల నుంచి. ప్రసాద్ గారు అడగండి మీ ప్రశ్న, మీ డౌట్ ఏంటి? ఓకే మేడం, ఈ ముద్రాస్ అనేవి పర్టికులర్ టైంలోనే చేయాలా లేకపోతే ఎనీ టైం మనం చేయొచ్చా? అంటే కొన్నిట్లకి పర్టికులర్ టైం ఉంటుందండి, అన్నిట్లకి ఉండదు. కొన్ని కొన్ని అయితే కనుక మనం ఎప్పుడైనా చేయొచ్చు. అంటే బరువు తగ్గడానికి ముద్ర వాటికి మాత్రం అన్నం తిన్న వెంటనే చేయకూడదండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అంటే మెడిటేషన్ వల్ల చాలా మంది చాలా రకాల లాభాలు ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటే నయమయ్యే అవకాశం ఉందంటారు? ఉందండి. అంటే 40 to 50% అయితే ఉందండి. 40% నుంచి 50% వరకు దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయండి. అలాని ఎవరికైతే బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్నాయో వాళ్ళు వేసుకునే అల్లోపతి మందులు మాత్రం మానకూడదండి. మానకుండా మనం ఇది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇది స్టార్ట్ చేయగానే అది మాని ప్రాణాల మీదకి తెచ్చుకునే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటుంది. అంటే ఒక్కసారి అల్లోపతి మెడిసిన్లో అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ మూడేనండి. ఈ మూడిట్లో ఒక్కసారి అల్లోపతి మెడిసిన్ మొదలు పెట్టినట్లయితే అంటే ఒక 3 నెలలు అయ్యింది అని అంటే మాత్రం అల్లోపతి మెడిసిన్ వదలడానికి కుదరదండి. అంటే చాలా మంది చేసే పొరపాటు అంటే ఇప్పుడే మీకు స్టార్ట్ అయింది, ఒక 1 వీక్ అయింది అనుకోండి, జస్ట్ నేను అల్లోపతి మెడిసిన్ ఇప్పుడే స్టార్ట్ చేశాను అంటే మానేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు యోగముద్రతోటి మెడిటేషన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ 3 months అయిపోయిందండి నేను వాడడం అని అంటే వెంటనే మనం మానకూడదు అనమాట. మానడానికి వీల్లేదు ఇంకా. అంటే మినిమం డోస్ అయితే తగ్గించుకోవచ్చు అండి, కానీ పూర్తిగా కంప్లీట్గా అయితే మానడానికి వీల్లేదు. అదే పెయిన్ కిల్లర్స్ అనుకోండి, అసిడిటీకి సంబంధించింది కానీ ఇంకా ఇతరమైన మందులు అయితే కనుక అల్లోపతిలో మనం మానేయగలం, కానీ బీపీ, షుగర్, థైరాయిడ్కి మాత్రం మానకూడదు. మరో కాలర్ ఉన్నారు, గుసియా బేగం చింతల్ నుంచి. మేడం చెప్పండి మీ ప్రశ్న. హలో సార్, నమస్తే సార్. నేను గౌసియా బేగం మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను రాధిక మేడంకి కొంచెం డౌట్స్ ఉన్నాయండి, అడగండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు కొన్ని రోజుల నుంచి ఫీవర్ వచ్చి మోకాలు నొప్పి ఉంది మేడం. అది యోగ ముద్రల ద్వారా పోగొట్టుకోవచ్చేమో కొంచెం చెప్పండి. పోగొట్టుకోవచ్చండి. మీరు ఇప్పుడు ఆత్మిక స్థితిలో శక్తి స్వరూపంలోకి వెళ్ళాలి. అంటే నేను శక్తి స్వరూప ఆత్మను అని మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి, లేదంటే ఒక పుస్తకం తీసుకుని రాసుకోండి. తర్వాత మీరు కాళ్ళు నొప్పులు అంటున్నారు కాబట్టి మీకు నేను యోగముద్ర చూపిస్తున్నాను. ఈ చెయ్యి ఇలా ఉంది కదండి, ఈ వేలు ఇలా పట్టుకోవాలి, బటకన్ వేలుతోటి ఈ వేలుని మడిచి ఇలా పట్టుకోవాలి, దీన్ని ఇలా పెట్టుకోవాలి ఈ డైరెక్షన్లో. మీరు ఇది రోజు ఎన్నిసార్లన్నా చేయొచ్చండి. మినిమం అయితే కనుక 10 minutes చేయాల్సి వస్తుంది. ఎన్నిసార్లన్నా చేసుకోవచ్చు, తినకముందు తిన్న తర్వాత అన్నది ఏమీ లేదు, ఎన్నిసార్లన్నా చేసుకోండి. నేను శక్తి స్వరూప ఆత్మను అని మాత్రం అనుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ మేడం. మరో కాలర్ ఉన్నారు, రాజు ఉన్నారు. చెప్పండి రాజు గారు మీ ప్రశ్న. కోపం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి నేను ఏం చేయాలి? కోపం వచ్చినప్పుడు సింపుల్ టెక్నిక్ అండి. నేను బిందు, బాబా బిందు, డ్రామా బిందు అనుకోవాలండి. నేను బిందు అని ఎప్పుడైతే అనుకుంటానో నేను ఆత్మిక స్థితిలోకి వెళ్ళిపోతాను. బాబా బిందు అనగానే నాకు భగవంతుడు గుర్తొస్తాడు. భగవంతుడు, పరమాత్మ, జ్యోతిర్బిందు స్వరూపం అన్న దాంట్లోకి, ఆ స్థితిలోకి నేను వెళ్తాను. డ్రామా బిందు అంటే ఈ ప్రపంచం అంతానే ఒక జగన్నాటక రంగం కాబట్టి మన ఒక డ్రామాలో మన పాత్రధారులు మన స్థితిని మనం తయారు చేసుకుంటాము. ఆటోమేటిక్గా మనకి కోపం తగ్గుతుందండి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మీరు చేయాల్సింది నేను శాంతి స్వరూప ఆత్మను అని అనుకుంటూ ఉండాలి. ఓం శాంతి అన్న అనుకుంటూ ఉండండి.
థ్యాంక్ యూ అండి. అంటే చూసినట్టయితే ఏ రోగానికైనా దేనికైనా అనారోగ్య సమస్యలు రావడానికి ప్రధాన లోపం ఇమ్యూనిటీ పవర్ తగ్గడం. అంటే అసలు ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ తగ్గిన తర్వాత మళ్ళీ పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు? తగ్గకుండా ఉండాలి అంటే మన యొక్క ఆత్మిక స్థితి పరంగానే ఉంటుందండి. చాలామందికి ఏమనుకుంటారంటే ఏదన్నా సమస్య వస్తే నా శరీరానికి నేను ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ శరీరాన్ని నడిపించే ఆత్మకు ట్రీట్మెంట్ అన్నది ఎవరు గుర్తించట్లేదు ఇవ్వాలి అని. ఫస్ట్ శరీరాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో అంటే ఒక పవర్ ఆత్మకి మనం కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మన యొక్క అవయవాలను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన యొక్క ఎవరికైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో అవి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, నియంత్రణలోకి తీసుకురావచ్చు. ఈ విషయం అందరూ గ్రహించాలన్నమాట. చాలామంది గ్రహించలేని విషయం ఇదే. అంటే నేను ఆత్మను అన్న విషయం గ్రహించక జస్ట్ బాడీకి మాత్రమే మనకి ట్రీట్మెంట్ ఇస్తాం, అంటే సోల్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళలేము, డాక్టర్ వచ్చి కూడా ఏమీ చేయలేము. ఇప్పుడు మరి నన్ను ఎవరు కాపాడుతారు అంటే మనల్ని కాపాడేది ఒక భగవంతుడు మాత్రమే అని తండ్రి జతలోకి మనం వెళ్ళాలంటే భగవంతుడు నేను అన్న స్థితిలోకి వెళ్ళి మన అవయవాలన్నింటినీ కంట్రోల్ చేసుకోవాలండి. మరో కాలర్ ఉన్నారు, భూపతి గారు తార్నాక నుంచి. భూపతి గారు చెప్పండి మీ ప్రశ్న. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు భూపతి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం మాకు ఈ మధ్యలో ఒక 1 వీక్ నుండి వెన్నుపూస భాగం నుండి ఇక్కడ బాగా నొప్పిగా ఉంటుంది మేడం. ఏది పడుకోవడము, లాక్డౌన్ కారణంగా బయటకు రాలేని పరిస్థితి, ఇంట్లో ఉండలేని పరిస్థితి, దానివల్ల మాకు బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది మేడం. మేము బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అండి మీరు చేయాల్సింది ఒకటేనండి, నేను శక్తి స్వరూప ఆత్మను అని మీ ఆత్మలో శక్తిని నింపుకోవాలండి. ఆ శక్తి నింపుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ శరీరంలో నరాలపైన కండరాల మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. అంటే మీకు ఏ భాగంలో పెయిన్ వస్తుందో అక్కడికి భగవంతుని యొక్క శక్తి అక్కడికి వచ్చి మీకు హీలింగ్ జరుగుతుంది అనుకోవాలి. తర్వాత యోగముద్ర చూపిస్తున్నానండి. జస్ట్ థమ్స్అప్ గుర్తు ఉంది కదండి, ఇలా పెట్టాలి హ్యాండ్స్. ఇలాగొక 5 minutes పెట్టాలండి. తర్వాత ఈ డైరెక్షన్లో ఒక 5 minutes, అంటే మీ కాళ్ళు మీద హ్యాండ్స్ పెట్టుకుని చేయాలి. ఇలాగొక 5 minutes చేయాల్సి వస్తుంది, ఈ వేలో ఒక 5 minutes చేయాల్సి వస్తుందండి. ఇలా రోజు చేసినట్లయితే మీకు 30 to 40% మీకు నడుము నొప్పి అన్నది నయమవుతుంది. థ్యాంక్ యూ భూపతి గారు. మరో కాలర్ ఉన్నారు, సంతు బిహెచ్ఎల్ నుంచి. చెప్పండి మీ డౌట్ ఏంటో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి, మేడం ఉన్నారు, అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది మేడం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి. నేను సుఖ స్వరూప ఆత్మను అని మీరు ఎక్కువ అనుకుంటూ ఉండాలండి. అంటే నేను హ్యాపీ సోల్, ఐఎమ్ హ్యాపీ సోల్ అనుకుంటూ ఉండాలి. తర్వాత ఈ యొక్క ముద్రాని వేయండి. ఈ చెయ్యి ఉంది కదండి, ఈ వేళ్ళు ఇలా పెట్టి ఇలా ముద్ర వేయాల్సి వస్తుంది. రోజు 10 నిమిషాలు చేయాలండి. తర్వాత ఇంకొక చిన్న ఆయుర్వేదిక్ చిట్కా కూడా చెప్తున్నానండి మీకు. కొంచెం వాటర్ తీసుకుని పుదీనా ఆకులు ఉంటాయి కదా, అవి కొంచెం మరగపెట్టినంటే 1 glass వాటర్లో మరగపెట్టి 1/2 glass అయ్యేలా చేసి ఆ వాటర్ని రోజు తాగండి. రోజు తాగితే మీకు అది కడుపులో మంట అన్నది తగ్గిపోతుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ అజయ్ ఉన్నారు, ఐడిపిఎల్ నుంచి. చెప్పండి మీ ప్రశ్న. మా ప్రశ్న అదే, దగ్గు చాలా బాగా ఉందండి. ఓకే ఒక 2 weeks నుంచి కూడా తగ్గట్లేదు అస్సలకే. ఓకే, మీరు వేడి నీళ్ళు కొంచెం తాగాల్సి వస్తుందండి. అంటే మరీ వేడి కాకుండా గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉండండి. తర్వాత మీరు చేయాల్సింది లింగముద్ర వేయాల్సి వస్తుంది, చూపిస్తున్నాను. ఈ చేతులు ఇలా పెట్టి ఇలా పెట్టాలండి. దీన్ని రోజు 10 నిమిషాలు చేయాల్సి వస్తుంది. తిన్నా వెంటనే చేయకండి. ఇది తిన్న వెంటనే కాకుండా తినక ముందు చేయండి. ఒక గ్లాస్ వాటర్ కూడా తాగాల్సి వస్తుంది మీరు. అంటే ఈ ముద్ర చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగండి. తర్వాత ఆత్మిక స్థితిలో మీకు ట్రీట్మెంట్ గురించి అయితే నేను ప్రేమ స్వరూప ఆత్మను అని చెప్పేసి అనుకోవాలండి. అనుకోవడం కానీ లేదంటే ఒక పుస్తకం తీసుకున్నా రాయడం స్టార్ట్ చేయండి. అంటే మేడం, అంటే చూసినట్టయితే అనారోగ్య సమస్యలు అనేవి ఒక ఏజ్ తర్వాత వస్తుంటాయి. అంటే ఆ ఏజ్ తర్వాత రావడానికి అంటే మన లోపాలే కారణం అంటారా? ఫుడ్ అంటే డైట్కి సంబంధించినవి ఉంటాయి. అంటే ఏ విధంగా అంటే అటాక్ జరుగుతుందంటారు? ప్రతి మనిషికి ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఏది రాదనేది ఒక ఇది. అవునండి, ఈ రోజుల్లో అండి చిన్నవాళ్ళన్నా లేదండి పెద్ద వయసుతో సంబంధం లేకుండానే అందరికీ కూడా సమస్యలు అన్నది స్టార్ట్ అయిపోయినాయి అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి. ఇది ఒకటి పోషక పదార్థాలు, ఇప్పుడున్న పోషక పదార్థాలకి మన పూర్వకాలంలో ఉన్న పోషక పదార్థాలకి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అంతా కెమికల్ ఫుడ్ అయిపోయింది, అదొకటి కూడా కారణం. అంటే శరీరానికి మనం పోషకం తీసుకుంటున్నాం,
ఆత్మకి ఎప్పుడైతే పోషకం తీసుకుంటున్నామో, అంటే ధ్యానపరంగా మనం ఎప్పుడైతే ఏ గుణాలు నింపుకోవాలో ఆ గుణం నింపుకుంటూ, ఏ అవయవాన్ని నడిపించుకోవాలో ఏ పవర్తో మనకు తెలిసినట్లయితే మనకి ఇలాంటి సమస్యలు అన్నది ఉండవండి. మనం 40% మనల్ని మనం నడిపించుకోగలం, మనం ఆరోగ్యంగా ఉండగలం. మనకి తెలియని విషయం ఏంటంటే మన ఆత్మకు అసలు మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవట్లేదు ఎవరును. ఎంతసేపు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాం, లేకపోతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఎక్స్రేలు తీయించుకుంటున్నాం, ఏదోటి మెడిసిన్స్ వేసుకుంటున్నాం. కానీ ఫస్ట్ మెడిసిన్ ఇవ్వాల్సింది మన సోల్ కని ఎప్పుడైతే నేను తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ ఇస్తే దాని ఎఫెక్ట్ మన శరీరం మీద ఉంటుందండి. అంటే న్యాచురల్ ఫుడ్ మర్చిపోయారంటారు. అంటే మనం అంతా న్యాచురల్ ఫుడ్ మర్చిపోయి అంటే అన్సైంటిఫిక్ ఫుడ్ అలాగే అన్సైంటిఫిక్ అది కూడా ఒక రీజన్. అది కూడా ఒక రీజన్ అండి. ఇదివరకు మీరు చూసే ఉంటారు మీ పెద్దవాళ్ళు వయసు, మీ పెద్దవాళ్ళకి మనకి వాళ్ళు చేసిన పనులు ఇప్పుడు మనం చేయగలుగుతున్నామండి. ఎనర్జీ లెవెల్సే లేవు మనకి. ఇప్పుడు మా అమ్మమ్మ గారికి ఉన్న ఎనర్జీ ఇప్పుడు నాకు లేదు. మా మా గ్రాండ్ మదర్ చాలా పనులు చేస్తారు. మా మదర్కి ఆవిడకున్న ఎనర్జీ లేదు. నా దగ్గరికి వచ్చేటికి ఎనర్జీ ఇంకా పోయింది. ఇప్పుడు మా అమ్మాయికి వచ్చేటప్పటికి ఏంటంటే అసలు ఓపిక అంటే కోపం వచ్చేస్తుంది. ఏదైనా కొంచెం చిన్న పని చెప్పామనుకోండి ఇప్పుడు పిల్లలకి ఇమీడియట్గా కోపం వస్తుంది. ఎందుకు ఇంత కోపం అంటారు. యాక్చువల్గా ఎందుకు కోపం అంటే వాళ్ళని కూడా తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ శరీరంలో పోషక పదార్థాలు సరిగ్గా అందకపోవడం వల్ల దానికి అంటే ఆ పని చేయడానికి శక్తి లేకపోవడం వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది. ప్లస్ ఏంటంటే మనం శరీరానికే పోషక పదార్థాలు ఇస్తున్నాం కానీ ఆత్మకి ఇవ్వట్లేదు. అదొక రీజన్. అది ఎప్పుడైతే మన ఆత్మకి సరిపడా ఇచ్చామనుకోండి, ఇక్కడ పోషక పదార్థాలు శరీరానికి సంబంధించిన పోషక పదార్థాలు కొంచెం తగ్గినా కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలమంటే జీవితాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. ముఖ్యంగా అది అందరూ నేర్చుకోవాలన్నమాట. మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఏదో చేసామా అన్న పేరుకి చేస్తున్నారు. అలా చేయడం కాదండి. అసలు కరెక్ట్ మెడిటేషన్ అంటే ఏంటి, నా గురించి నేను తెలుసుకోవడమే మెడిటేషను. పక్క వాళ్ళ గురించి తెలుసుకోవడం కాదండి. ఫస్ట్ నా గురించి నేను తెలుసుకోవడం, నేను ఎవరు ఏంటి అని. నాకు ఆ పవర్స్ అని నేను ఎక్కడి నుంచి తీసుకొని జస్ట్ భగవంతుడు నేనన్న స్థితిలోకి వెళ్ళిపోవాలంతే, ఇంకెవరి గురించి ఆలోచించకూడదు. మరో కాలర్ ఉన్నారు, ఆశా బేగం నెల్లూరు నుంచి. చెప్పండి ఆశా బేగం గారు మీ సమస్య. మేడం నాకు చాలా వర్క్ ఉంటుంది, అలాగే ఆఫీస్ లో కూడా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అనమాట. దీని నుంచి మనం ఎట్లా బయటపడగలం మేడం? స్ట్రెస్ అన్నది ఈ రోజుల్లో అందరికీ కామన్ థింగ్ అండి. మీరు ఫస్ట్ ఏంటంటే నేను ఒక ఆత్మను అన్న ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలండి. ఒక బుక్ తీసుకోండి, రాయడం మొదలు పెట్టండి, నేను ఒక ఆత్మను అంటూ. ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి, ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి. ఎప్పుడైతే మీరు ఆత్మ అని అనుకుంటారో ఆటోమేటిక్గా మీ యొక్క ఆలోచనలు ఏంటి, టెన్షన్స్ ఏంటి అన్నీ కంట్రోల్కి వస్తాయి. దాంతోపాటు నేను శాంతి స్వరూప ఆత్మను అనుకోవాలండి. మీకు ఆలోచనలు కానీ టెన్షన్స్ కానీ కంట్రోల్ అవ్వంటే యోగముద్ర చెప్తున్నాను. ఈ 2 వేళ్ళని ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకుని ఈ డైరెక్షన్లో చేయాలన్నమాట. అది ఎంతసేపు చేసినా పర్వాలేదు. నేను ఆత్మను అన్న ఆత్మిక స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనం భగవంతునికి కనెక్ట్ అవుతామండి. నేను పరమాత్మ అన్న స్థితిలోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీ టెన్షన్స్ నుంచి రిలీఫ్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. అంటే చూసినట్టయితే ఈ కరోనా వల్ల అంటే చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే కొంతవరకు కరోనా అనేది కొంతమందికి కొన్ని నేర్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంత భారతీయ సంస్కృతిని కొంచెం అంటే దూరంగా ఉండడం, అలాగే నమస్కారం అంటే కొన్ని పద్ధతులు నేర్పించింది. అలాగే చూసుకున్నట్టయితే హడావుడి జీవితంలో అంటే కొన్ని సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఉద్యోగాలు లేకపోవడం, అలాగే ఉద్యోగాలు కోల్పోవడం, కొంతమంది రైతు కూలీల పరిస్థితి ఉండే. అయితే ఇంట్లో ఉండేవాళ్ళు అంటే ఈ సమయంలో అంతకుముందు హడావుడిగా పనులు చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉండి కూడా కొంత అంటే ఇంట్లో వాళ్ళ మీద అరవడం, అంటే కొన్ని డిజాస్టర్స్ కనిపిస్తున్నాయి. అంటే వీటికి కారణం ఏమంటారు? డిజార్డర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మెకానికల్ లైఫ్ జీవితానికి అలవాటు పడిపోయారండి. ఇప్పుడు అందరూ ఏంటంటే ఒకళ్ళనొకళ్ళతోటి భార్యాభర్తలనే తీసుకోండి, పిల్లల్ని తీసుకోండి. అసలు ఇదివరకు భార్యాభర్తలు అంటే చక్కగా కూర్చుని ఒక ప్రాబ్లం వచ్చిందంటే మాట్లాడుకోవడం అనేది ఉండేది. ఈ రోజుల్లో ఎవరు బిజీల్లో వాళ్ళు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ కరోనా టైంలో ఇప్పుడు ఏంటంటే 2 రకాలుగా పాజిటివ్ నెగిటివ్స్ కూడా వచ్చాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే కొంతమందికి టైం తీసుకోవాలని ఉన్నా కూడా టైం లేకపోవడం వల్ల వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేకపోవడం జరిగింది, వైఫ్ అండ్ హస్బెండ్స్. ఇప్పుడు టైం దొరికింది, మాట్లాడుకుంటున్నారు కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు ఇళ్లలో ఉండి కొట్టుకుంటున్నారు బయటికి వెళ్ళలేక. ఎందుకు అంటే ఆత్మిక స్థితి వాళ్ళ కంట్రోల్లో లేదు, వాళ్ళ ఆత్మిక స్థితిలో లేరు, బాడీ కాన్షియస్లో ఉన్నారు. అంటే దేహాభిమానంతో ఉన్నారు కానీ ఆత్మాభిమానంతో లేరండి. ఎప్పుడైతే నేను ఆత్మిక స్థితిలోకి వెళ్ళి శాంతి స్థితిలో ఉంటానో ఆటోమేటిక్గా మనకి అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అంటే కోపం అన్నది కంట్రోల్ చేసుకోగలను,
అసలు నేను ఎందుకు కోపం తెచ్చుకోవాలి, జరగక మాందు. ఇప్పుడు నాకు ఒక్కదానికే కాదు కదా ప్రాబ్లం. ఇప్పుడు అందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే నాకే ఏదో కష్టం వచ్చేసింది అని ఆలోచిస్తున్నారు, కానీ మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతుంది, ప్రపంచం మొత్తం అందరూ నాలాగే ఉన్నారు, అందరితో పాటు నేను ఒకదాన్ని అన్న స్థితిలో ఎప్పుడైతే ఉంటామో సాక్షి దృష్ట్యా చూడాలండి. అంటే ఇప్పుడు ఏది జరిగినా కూడా మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఒక మూవీ చూస్తున్నాము, మూవీ చూసినప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయి మనం ఏమైనా చేస్తామంటే మార్చేస్తామా? మార్చలేము. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచంలో జరిగే దాన్ని జస్ట్ సాక్షిగా మనం చూడాలి. తర్వాత ఏంటంటే ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం అది కూడా మన కర్మ ఫలాలు. అది కూడా మనకి మెడిటేషన్ పద్ధతిలో జ్వాలాముఖి స్వరూపంలోకి వెళ్ళి మనం చేసుకోవచ్చండి. అది నేను తర్వాత చెప్తాను వివరంగా. ఇప్పుడైతే అందరూ కూడా చేయాల్సిందంటే ఆత్మిక స్థితిని పెంచుకోవాలండి. మెడిటేషన్ చేయడమే ఒక మార్గం అనమాట అందరికీ. మరో కాలర్ ఉన్నారు, నిర్మల, రంగారెడ్డి జిల్లా నుంచి. నిర్మల గారు చెప్పండి మీ సమస్య. నమస్తే మేడం, నా పేరు నిర్మల. నమస్తే అమ్మా. మేడం నాకు బాగా వీక్నెస్గా ఉండి కళ్ళు తిరుగుతున్నాయి మేడం. నైట్ టైం బాగా కాళ్ళు గుంజేస్తున్నాయి. ఓకే, మీరు నేను శక్తి స్వరూప ఆత్మను అనుకోవాలమ్మా. రోజును ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. తర్వాత నేను ఆనంద స్వరూప ఆత్మను అని కూడా అనుకోండి. మీరు అనుకుంటే అనుకోండి, లేదంటే ఒక పుస్తకం తీసుకుని రాసుకోండి. నేను ఆనంద స్వరూప ఆత్మను, నేను శక్తి స్వరూప ఆత్మను. తర్వాత మీకు యోగముద్ర చెప్తున్నానమ్మా. ఈ చెయ్యి ఉంది కదా, ఈ వేలు ఇలా మడిచి ఈ బటన్ వేలుతో పట్టుకోవాలి, ఈ డైరెక్షన్లో పెట్టండి. ఇది రోజు కనుక 10 నిమిషాలు చేసినట్లయితే మీకు వీక్నెస్ అన్నది కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. అంటే కరోనా తోటి చాలా సమస్యలు ఉన్నాయి. మనం అనుకున్నట్టుగా కొంతమంది ఇంట్లున్నారు, కొంతమంది ఉద్యోగాలకు ఇబ్బందులు ఉన్నాయి, అలాగే కొంతమంది తిండి లేక ఉన్నారు, కొంతమంది అంటే చాలా 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 రకాల సమస్యలు ఉన్నాయి. అంటే కరోనా నుంచి అంటే మనం నేర్చుకోవాల్సిన, అంటే ఆరోగ్యపరంగా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయంటారు? ఆరోగ్యపరంగా నేర్చుకోవాల్సిన అంశం ఉందండి. ఫస్ట్ మన మెకానికల్ లైఫ్ నుంచి ఆత్మిక స్థితిలోకి రావాలి. వస్తే అదే మనకి సమాధానం చెప్తుందండి. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు నాకు కాలు నొప్పులుగా ఉన్నాయి, కడుపులో మంటగా ఉంది, తర్వాత టెన్షన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అని. ఇప్పుడు టెన్షన్ కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఏమీ చేయడానికి లేదు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. అందుకని పుట్టినవాడు గిట్టక మానడు. దీని గురించి మనం భయపడాల్సిన అవసరం కూడా లేదండి. ఎవరి లైఫ్ ఎంతవరకు రాసిపెట్టి ఉంటే అంతవరకే ఉంటాం. ఈ సమయంలో మనం నాకేమన్నా అయిపోతుందో అని చెప్పాలంటే భయంతో చచ్చిపోతున్నారు. ముందు ఆ కరోనా వాడికి ఇంకా రాలేదు, భయంతో చచ్చిపోతున్నారు. ఫస్ట్ నేను అనేది భయమే ఒక వైరస్ అండి. ఆ భయం అనే వైరస్ని ఫస్ట్ ప్రాలదోలాలి. ఎప్పుడైతే భయాన్ని మనం పోగొట్టుకుంటామో అప్పుడే మనం ఏం చేయాలి అన్నది మనకు అర్థమవుతుంది. ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలండి. ఆ ఆత్మిక స్థితిలోకి వెళ్ళినప్పుడే ఈ పోషక పదార్థాలు, అంటే మనకి తక్కువ పోషక పదార్థాలు ఉన్నవి మనం తీసుకున్నా కూడా శరీరానికి అవి వంట పడతాయి. లేదు అంటే ఎందుకు పని చేయమండి. అంటే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది మేడం. అంటే చాలామంది చాలా విషయాలు వింటుంటారు. మీరు చెప్పినట్టే మెడిటేషన్ చేయాలని కొంతమంది, అలాగే వాకింగ్ చేయాలి, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, అంటే ఆరోగ్యపరంగా ఉండాలి, అన్నీ వింటారు కానీ చెయ్యరు. అంటే వాళ్ళకి మనం ఇచ్చే సలహాలు ఏంటంటే? వాళ్ళకి మనకి ఇచ్చే సలహా అండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాకింగ్ అయితే బయటకు వెళ్ళి నేను చేయలేనండి. అంటే మామూలు సమయంలో కూడా అంటే చాలా పడుకునేప్పుడు చాలా నిర్ణయాలు తీసుకుంటారు. జనవరి 1 కూడా చాలా నిర్ణయాలను ప్రకటించుకుంటారు. అవి ఇంప్లిమెంటేషన్ దశకు వచ్చేటప్పటికి ఫస్ట్ 2 రోజులు చేయడం, 3 రోజులు చేయడం, తదనంతరం వారం చేయడం, తర్వాత మర్చిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే ఈ మెకానికల్ లైఫ్లో వాటిని పక్కకి వెళ్ళిపోతుంటాయి. అంటే అవి ఒక పద్ధతి ప్రకారం చేయాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు నాకు తెలిసి అందరికీ చాలా సమయం భగవంతుడు ఇచ్చాడండి. అంటే మన గురించి మనం ఆలోచించుకోకుండా కూడా మనం తిరిగేస్తున్నాం. అంటే నా గురించి నేను ఏం చేసుకోవాలని కూడా చూసుకోకుండా తిరిగేస్తున్నప్పుడు అందరికీ సమయం ఇచ్చారు కాబట్టి ఒక పేపర్ పెన్ తీసుకోవాలండి. ఫస్ట్ ఒక పేపర్ పెన్ తీసుకుని ప్రశాంతంగా కూర్చుని అసలు మీ లైఫ్లో అసలు ఏం చేయాలనుకున్నారు, ఇప్పటివరకు ఏం చేశారు, ఒక పేపర్ మీద రాసుకోవాలి. రాసుకుని దాంట్లో మీరు మెయిన్ పాయింట్స్ అన్నది మళ్ళీ సపరేట్ చేయాలి. ఓకే, ఈ పనులు చేశాను, ఈ పనులు అయితే అవ్వలేదు, ఆ పనులు ఎందుకు అవ్వలేదు అని కూడా మళ్ళీ నోట్ చేసుకోవాలి. ఏవో రీజన్స్ వస్తాయి కదండి, దానికి ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు సొల్యూషన్ ఇస్తారు? మనకి మనమే సొల్యూషన్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు చాలా టైం ఉంది, ఓకే, దాంట్లోంచి ఏదైతే నేను చేయలేకపోయానో అది తీసుకుని దాని మీద ప్రాక్టికల్గా వర్క్ చేయాలి. ఇప్పుడు బయటకు వెళ్ళడానికైతే లేదు, మార్నింగ్ 6కి లేవాలనుకున్నాను కానీ లేవలేకపోయాను అని చాలామంది అంటారు. ఇప్పుడైతే లేచి తర్వాత 10 o'clock పడుకోవచ్చు కదా. ఇప్పుడైతే ఆఫీసెస్ ఏం లేవు కదా, ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు మార్నింగ్ 6 o'clock లేచి చేయండి. ఏం చేయాలనుకుంటున్నారు? యోగా చేయాలనుకుంటున్నారా? ఇంట్లో యోగా చేయండి. చేయొద్దని ఎవరు అనరు కదా. బయటకైతే వెళ్ళాం, లోపలైతే ఆసనాలు వేసుకోవచ్చు.
నేను అనేది ఏంటంటే ఆసనాలు కూడా ఈ రోజుల్లో అందరికీ కాల్ ఫ్లెక్సిబిలిటీ ఉండదండి అందరికీ. యోగ ముద్ర అంటే మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంది అని మన పెద్దవాళ్ళు అంటారు. ఫస్ట్లో నాకు అర్థం కాలేదు, అంటే నేను ఇది కోర్స్ చేయక ముందు కానీ నాకు అర్థం అవ్వలేదు. మన చేతిలో మన ఆరోగ్యం ఉంది అంటే తర్వాత మెడిటేషన్లో కూడా నేను డీప్గా లాస్ట్ 4 years నుంచి రాజయోగ మెడిటేషన్ మీద నేను రీసెర్చ్ చేస్తూ వచ్చాను. తర్వాత అర్థమైంది యోగ ముద్రతోటి జస్ట్ నా ఆత్మిక స్థితితోటే 40% డిసీజెస్ అన్నీ కూడా క్యూర్ అయిపోతున్నాయి, ఏం మెడిసిన్ లేకుండా. దాంతో నాకు బాగా అనిపించింది అనమాట. ఓకే, అతను మెడిసిన్ ఎందుకు వేసుకోవాలంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఒకటి ఆత్మిక స్థితి, రెండోది నా హ్యాండ్స్. అందు గురించినేమో మన పెద్దవాళ్ళు మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఆసనాలు వేయక్కర్లేదు, జస్ట్ ఇలా జస్ట్ ఈ డైరెక్షన్లో ఇలా హ్యాండ్ ఉంచాను అనుకోండి పెట్టి, నా కాళ్ళు అంటే సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సయాటికా ప్రాబ్లం 30 to 50% అయితే క్లియర్ అయిపోతుంది. 40 to 50% రెగ్యులర్గా చేయాలి. ఇప్పుడు రెగ్యులర్గా ఎందుకు మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఎలా చేయాలి ఏంటి అన్నది. రెగ్యులర్గా ఎందుకు చేసుకోరు, ఎందుకు చేస్తారు అంటే చాలా మంది అంటే ఇప్పుడు నాకు పెయిన్ ఉందండి, అంటే నాకు టైం లేదు, నేను బిజీ ఉన్నా అని చెప్పి చెప్తారు. కానీ అనవసర పనులకు చాలా వాటికి టైం కేటాయిస్తారు. ఏవైతే సొంత ఆరోగ్యం ఉన్నాయో ఇలాంటి పనులకు మనం 1 hour కూడా కేటాయించలేని పరిస్థితిలో మిగతా ఏదో పార్టీలకు పోయినా ఫంక్షన్లకు పోయినా ఎక్కడ పోయినా అక్కడ గంటలు టైం వేస్ట్ అయినా దాన్ని పెద్దగా పట్టించుకోము. కానీ ఒక 1 hour మన కోసం మనం స్పెండ్ చేసుకుంటే కంపల్సరీగా పట్టించుకునే టైం వచ్చేసిందండి. మిగతా రోజుల్లో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం, ఎందుకంటే హాస్పిటల్స్ అవైలబిలిటీ లేదు, బయటికి వెళ్ళలేకపోతున్నారు, పెయిన్ వచ్చింది, ఏం చేయాలి? హెడేక్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఏం చేస్తాం? ఇప్పుడు హాస్పిటల్కి అయితే డాక్టర్స్ నాట్ అవైలబుల్, మేము కూడా ఏమీ చేయలేం, వచ్చినా కూడా మేము ఏం చేయలేం. నాకు పేషెంట్స్ దగ్గర నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి రోజు, మేడం ఏం చేయాలి, ఏదో ఒక చిట్కా చెప్పండి ప్లీజ్ అని. వాళ్ళకి నేను ఏదో యోగ ముద్ర అది చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ పెయిన్ బయటికి వెళ్ళలేకపోతున్నాము, ఇంట్లోనే ఖాళీగానే ఉన్నారు కదా, ఏం చేస్తారు? కొంతమందికి బోర్ కొడుతుంది, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని చూస్తున్నారు, ఎన్ని రోజులు ఇంట్లో కూర్చోవాలని. వాళ్ళకి స్పెషల్గా అంటే యోగ ముద్ర అవన్నీ కూడా కొంచెం అందరికీ కూడా తెలీదు. చాలామందికి యోగాసనాలు వేసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏంటి ఈ టైంలో సరే ఏదో డాక్టర్ మేడం అక్కడ చెప్పారు, ట్రై చేసి చూద్దామని కూడా ట్రై చేసి చూస్తారు. 1 day 2 days చేశారనుకోండి, డెఫినెట్గా దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. వాళ్ళకి ఎప్పుడైతే అది ప్రాక్టీస్లో చేస్తూ ఇంప్రూవ్మెంట్ కనిపించిందో ఆటోమేటిక్గా చేస్తారండి. థ్యాంక్ యూ రాధిక గారు. అంటే మేడం చెప్పినట్టుగా అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే మనల్ని మనం నమ్ముకోవాలి, విల్ పవర్ పెంచుకోవాలి. అలాగే మనకు ఒక ఆత్మ ఉంది, ఆత్మను మనమే చెక్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నదని మనం అంటే షెడ్యూల్ చేసుకోవాలి, అంటే మనల్ని మనం కేటాయించుకోవాలి. అప్పుడే ఇమ్యూనిటీ పవర్, అంటే మందులతో అవసరం లేకుండానే ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. వాటిని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కరోనా సమయంలో అంటే ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది, అంటే డాక్టర్లు లేరు, వైద్యం లేదు, అలాగే హాస్పిటల్ లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మనల్ని మనం వైద్యపరంగా ముందుకు సాగాలి. ఎందుకంటే ఈ కరోనా సమయంలో చూసుకున్నట్టయితే అంటే ఎలాంటి బయటికి వెళ్ళే అవసరం లేదు, అలాగే ఇంట్లోనే గడపాల్సి వస్తుంది. అంటే నెల రోజులు దాటిపోయింది కాబట్టి అందరికి కూడా కొంత ఫ్రస్ట్రేషన్లో కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కొంత వాళ్ళే కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యపరంగా ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం ఉంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్ న్యూస్ ఈజ్ రైట్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.